హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బి అలర్ట్. ఇది అసలే కలికాలం. ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా నిలువున ముంచేసే మోసగాళ్లున్న యుగం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని గందరగోళం. మాటల గారడి బురిడి కొట్టిస్తుంది. మోసాలు కొత్త రూపు సంతరించుకుంటుంటే మోసగాళ్లు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఒకసారి మోసపోవడం మన తప్పు కాకపోయినా పదే పదే నిలువున మునిగిపోవడం అజ్ఞానం, అమాయకత్వమే అవుతుంది. ఇలాంటి రోజుల్లో అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది, ఎన్ని దారుణాలు వెలుగు చూస్తున్నాయి, ఎంతమంది ఎలా మోసపోతున్నారు, ఇలాంటి విషయాలపై ఫోకస్ చేస్తూ ఇవాల్టి బి అలర్ట్ లోకి ఎంటర్ అయిపోదాం. దేశ విదేశాల్లోని వారిని కలిపే ఏకైక సాధనం ఇంటర్నెట్. కోట్ల మంది నెటిజన్స్ ఫేస్బుక్ వాడుతున్నారు. కొందరు మగానుభావుల కారణంగా ఫేస్బుక్ భ్రష్టు పట్టిపోతోంది. సృష్టికి మూల కారణమైన ఆడజాతిపైనే ఓ డర్టీ గ్యాంగ్ పబ్లిక్ గా విషం కక్కింది. నోటికొచ్చినట్టు అమ్మాయిల శీలం, కన్యత్వంపై వ్యాఖ్యలు చేశారు. ఏం చేయాలి కొవ్వెక్కి కొట్టుకుంటున్న పురుషాహంకారుల్ని? కండకావరంతో ఆడవారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో చెలగాటమాడిన విద్యావంతులకు ఎలా బుద్ధి చెప్పాలి? ఆడజాతికి పరాభవం, అమ్మా నాన్నకు అవమానం, పిచ్చిరాతలు, చెత్త కామెంట్లు, కాలక్షేపం కబుర్లు కావవి, కామవాంఛలు, ఫేస్బుక్లో మదాంధులు. ఈ మధ్య ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నా ఫోన్ నెంబర్ కంటే ముందు నీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా, నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించంటూ మాట్లాడుకోవటం కామన్ అయిపోయింది. ఇంతలా జనం జీవితాల్లో భాగమైపోయింది ఫేస్బుక్. స్నేహ సామ్రాజ్యాన్ని విస్తరించుకునే, పరస్పర అభిప్రాయాలను పంచుకునే, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వేదిక. కొందరు అతి తెలివితేటలున్న ఆవారాల కారణంగా వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది, ఆడపిల్లలు ఎలా ఉంటున్నారు, తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంటుంది అనే దానిపై కొందరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ మధ్య చర్చ జరిగింది. మొగుడో అంటూ అంతర్మథనంలో తప్పించిపోతున్న కన్యలకు బలవంతంగా ఇంటర్, డిగ్రీ, పీజీ చదువులు చెప్పిస్తున్న బుద్ధిలేని తల్లిదండ్రుల్ని ఏమనాలి? లక్షల కోట్ల మంది చూసే ఫేస్బుక్ లో ఆడవారి గురించి తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం అనే ఘనుడు బహిరంగంగా పెట్టిన పోస్ట్ ఇది. ఇలాంటి చెత్త చర్చలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే అతని ఫ్రెండ్స్ వెంటనే స్పందించారు. కన్యలా, వారెక్కడుంటారు, ఎలా ఉంటారంటూ మరో మేధావి, ఈ రోజుల్లో పెళ్లి కాని ఆడపిల్లలున్నారు గాని కన్యలు లేరంటూ ఇంకో మిత్రుడు కామెంట్ పెట్టాడు. ఆ తర్వాత మరొకరు, ఆ వెంటనే ఇంకొకరు. ఇలా పేజీలకు పేజీలు ఆడపిల్లల కన్యత్వంపై ఫేస్బుక్ లో పబ్లిక్ గా చర్చ సాగింది. సావలి పవన్ కుమార్, కృష్ణమోహన్, యోగి పవన్, పరశురాం, తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం ఒకరి కామెంట్స్ కు మరొకరు రిప్లైస్ ఇచ్చుకుంటూ పైశాచికానందం పొందారు. 8, 9 తరగతులు చదివే బాలికల్ని ఈ మహానుభావులు వదిలిపెట్టలేదు. 8వ తరగతి నుంచే ఆడపిల్లలకు ఆ అనుభవం అవుతోందంటే మామూలు కాలేజీల్లో చదివే విద్యార్థుల్ని నమ్మొద్దని మరొకరు వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ఇంటర్లోపు బాలికల్నే పెళ్లాడాలని, పెద్ద చదువులు చదివిన వారైతే 95% చెడిపోయిన వాళ్లే ఉంటారని ఓ వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ డిస్కషన్ హాస్టల్స్, బాయ్ ఫ్రెండ్స్ వైపు మళ్లింది. కాసేపు ఆ విషయాల గురించి డిబేట్ నడిచింది. ఇంకాసేపటికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ వైపు మళ్లింది వారి పైత్యం. ఆడదై పుడితే ఒక్కరోజులో పీహెచ్డీ వచ్చేస్తుందని కామెంట్స్ పెట్టారు. ఇలా గంటల కొద్దీ ఈ బ్యాచ్ ఆడవారు, వారి ప్రవర్తన, నడవడిక, చదువులు, బాయ్ ఫ్రెండ్స్, ఆ అనుభవాలు, తమ అనుభవాల గురించి చర్చించుకున్నారు. ఈ టైపు వాళ్లకు ఈ చర్చ బాగానే ఆనందాన్నిచ్చింది. కానీ మిగిలిన వారిని మాత్రం తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. అమ్మాయిల్ని కోరిక తీర్చే బొమ్మలుగా, అమ్మా నాన్నల్ని మోసం చేసి దొడ్డిదారిన సుఖం పొందే దొంగలుగా చిత్రీకరిస్తూ వారు చేసిన వ్యాఖ్యలు సమాజానికే తలవంపులు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్, కామెంట్స్ ఫేస్బుక్ లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ వాదనలు, చర్చపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. చర్చకు ప్రధాన కారకుడైన తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యంతో పాటు మిగిలిన గ్యాంగును అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ కామెంట్స్ చేసిన వారు పోకిరీలు, పనీపాటా లేనివారు, పెళ్లి పెళ్లాం పిల్లలు లేనివారేం కాదు, భేషుగ్గా ఉద్యోగాలు చేసుకునే బాబాయిలు వీరంతా. ఇంకా చెప్పాలంటే వివిధ పార్టీల కార్యకర్తలు. ఇంకో విషయం ఏంటంటే దాదాపు అందరూ వివాహితులే, ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా.
అయినా ఆకాశంలో సగమైన ఆడజాతి గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే, సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఇంతటి నీచమైన కామెంట్లు చేశారంటే వీరినేమనాలి? వీరికి ఎదురైన కొన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమాజమంతా ఇలాగే ఉందంటే ఎలా? బాల్ ఠాకరే చనిపోతే బంద్ ఎందుకు పాటించాలని ఫేస్బుక్ లో ప్రశ్నించిన ఇద్దరు యువతుల్ని ముంబై పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఇంత బహిరంగంగా మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, కూతుళ్ల గురించి ఇంత చులకనగా, చండాలంగా మాట్లాడిన ఈ మదాంధులపై మన పోలీసులేం చర్యలు తీసుకుంటారు? నిర్భయను 6 కామాంధులు రోడ్లపై తిప్పుతూ అత్యాచారం చేశారు. ఇప్పుడు వీళ్లు చేసిన వ్యాఖ్యలు అత్యాచారంతో సమానంగా ఉన్నాయి. ఈ కామెంట్స్ ను చూసిన వారి అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు, చివరకు భార్యలు హర్షిస్తారా? వారిని క్షమిస్తారా అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. వీరి వెకిలి చేష్టలు, వెధవరాతలు, చెత్త వ్యాఖ్యలను ఫేస్బుక్ లోనే కొందరు ఖండించారు. ఇది తమ పర్సనల్ డిస్కషన్ అని, తామిష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటామంటూ రెచ్చిపోయారు. తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవటంతో ఈ 6 కాళ్లబేరానికొచ్చారు. బహిరంగంగా సాగిన తమ చర్చ గురించి మీడియా వరకు వెళ్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఇలాగే వదిలిపెడితే రేపు మరొకరు, ఎల్లుండి ఇంకొకరు ఆడవారి గురించి నీచంగా మాట్లాడే అవకాశం లేకపోలేదు. అందుకే మహిళా సంఘాల ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మీరు